ఇప్పుడు చెప్పబోయే మూవీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఎక్కడ కూడా బోరింగ్ ఉండదు. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఇంకా వీడియోలో వెళ్లే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్నారి శరీరం కానీ గుండె మాత్రం కనిపించదు. ఇది జంతువు దాడి కాదు, మనిషి పని కూడా అనిపించదు. అయితే ఎవరు చేశారు ఈ భయంకరమైన పని? గ్రామం మొత్తం భయంతో వణికిపోతూ ఉంటుంది ఒక సైడ్. అందులో గ్రామానికి వచ్చిన ఒక వృద్ధ మహిళపై అందరి అనుమానం పడుతుంది. కానీ అసలు షాకింగ్ విషయం ఏమిటంటే ఆమె వయసు 100 సంవత్సరాల కంటే ఎక్కువ ఉంటుంది. అంతేకాదు ఆమె చేస్తున్న పని వింటే ఎవరికైనా గడగడలాడిపోతుంది. ఇంతకీ ఆ వృద్ధ మహిళ ఎవరు? చిన్నారుల గుండెలతో ఆమెకి ఏం పని? అనంత్ వాళ్ళ పిల్లలు ఆమె నుంచి ఎలా తప్పించుకున్నారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ స్టోరీ పూర్తిగా వినాల్సిందే. స్టోరీ ఏంటంటే అనంత మరియు అపర్ణ ఇద్దరు భార్యాభర్తలు. వీరు చాలా సంవత్సరాలుగా విదేశాల్లో జీవించి తర్వాత తమ ఇద్దరు పిల్లలతో కలిసి తిరిగి ఇండియాకి వస్తారు. ఆ ఇద్దరు పిల్లలు చాలా అమాయకులు. కానీ వారికి ఒక సమస్య ఉంటుంది. వాళ్ళు చెవటి మరియు మూగలుగా ఉంటారు. అందుకే వారి కోసం ప్రశాంతమైన జీవితం ఉండాలని భావించిన అనంత్ మరియు అపర్ణ అక్కడ ఉన్న జీవితాన్ని వదిలి ఒక అందమైన గ్రామంలో నివసించాలని నిర్ణయించుకుంటారు. ప్రకృతి మధ్యలో ఉన్న ఆ గ్రామం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అక్కడ వారు ఒక ప్రత్యేకమైన ఇంటిని నిర్మించి నివసించడం ప్రారంభిస్తారు. ఈ ఇల్లు సాధారణ ఇల్లు కాదు. ఇటుకలు రాళ్ళు ఎక్కువగా వాడకుండా ఒక ప్రత్యేకమైన కళాత్మక శైలిలో నిర్మించారు. ఈ ఇంటి చుట్టూ పచ్చని చెట్లు, ప్రకృతి సౌందర్యం చూసిన వారికి ఎంతో నచ్చేలా ఉంటుంది. అయితే ఒకసారిగా గ్రామంలో ఒక భయంకరమైన సంఘటన జరుగుతుంది. ఒక రోజు గ్రామం దగ్గర ఒక చిన్నారి శరీరం కనిపిస్తుంది. అందరూ దగ్గరకు వెళ్లి చూసినప్పుడు వారు షాక్ అయింది ఏంటంటే ఆ చిన్నారి శరీరంలో గుండె ఉండదు. ఎవరో రహస్యంగా వచ్చి ఆ గుండెను తీసేసినట్టు ఉంటుంది. ఈ విషయం వినగానే గ్రామం మొత్తం భయపడుతుంది. ఈ కేసును దర్యాప్తు చేయడానికి నిజాయితీ గల పోలీసు అధికారి అక్కడికి వస్తాడు. అతని పేరే దిలీపన్. అతనితో పాటు సింగం పోలి కూడా సాయం చేస్తాడు. పోలీసులు మొదట ఇది జంతువు దాడి అయి ఉండొచ్చు అనుకుంటారు. కానీ తర్వాత వారు గమనించినప్పుడు అది జంతువు పని కాదని తెలుస్తుంది. ఎందుకంటే శరీరానికి పెద్దగా నష్టం లేదు, గుండె మాత్రమే కోసేసినట్టు కనిపిస్తుంది. ఇది ఎవరో ప్రత్యేకంగా చేసిన పని అని పోలీసులు అనుమానిస్తారు. ఇంతలో గ్రామానికి ఒక వృద్ధ మహిళ వస్తుంది. ఆమె చాలా బలహీనంగా పేదగా కనిపిస్తూ ఉంటుంది. ఆమెను చూసిన అనంత్ మరియు అపర్ణ ఆమెపై జాలి పడతారు. అందుకే ఆమెను తమ ఇంట్లో ఉండమని అనుమతిస్తారు. మొదట గ్రామస్తులు కూడా ఆమెను సాధారణంగా వృద్ధ మహిళగా భావిస్తారు. కానీ కొంతకాలంగా తర్వాత ఆమె ప్రవర్తనలో వింతలు కనిపించడం ప్రారంభం అవుతుంది. ఒక్కొక్కసారి అయితే కొన్ని రాత్రులు ఆమె ఎవరికి తెలియకుండా బయటికి వెళ్ళిపోతుంది. కొంతమంది గ్రామ పెద్దలు ఆమెపై అనుమానం కూడా పెంచుకుంటారు. ఇదిలా ఉండగా మరో చిన్నారి కనిపించకుండా పోతుంది. గ్రామంలో భయం మరింత ఇంకా పెరిగిపోతుంది. పోలీసులు మరింత గట్టిగా దర్యాప్తు ప్రారంభిస్తారు. దర్యాప్తు క్రమంగా ముందుకు సాగుతూ ఉండగా ఒక భయంకరమైన నిజం బయటపడుతుంది. ఆ వృద్ధ మహిళ సాధారణ వ్యక్తి కాదు. ఆమె వయసు 100 సంవత్సరాల కంటే ఎక్కువ. అంతేకాదు చాలా సంవత్సరాల క్రితం ఆమె భర్త ఒక శక్తివంతమైన మాంత్రికుడు. అతను తన యవ్వనాన్ని ఎప్పటికీ కోల్పోకుండా ఉండటానికి భయంకరమైన కృష్ణ యాగాలు చేసేవాడు. ఆ యాగాల్లో చిన్నారుల బలి ఇచ్చి వారి గుండెలను తీసేవాడు. ఒకరోజు గ్రామస్తులు ఈ విషయాన్ని తెలుసుకుంటారు. అందరూ కోపంతో అతన్ని పట్టుకుని సజీవంగా కాల్చేస్తారు. అది కూడా తన భార్య ముందు. ఆ రోజు జరిగిన సంఘటన ఆమె మనసులో గాఢమైన గాయం చేస్తుంది. ఆ రోజు జరిగిన సంఘటన తన ముందే తన భర్త చనిపోవడం సహించలేక కాలం గడిచే కొద్దీ ఆమె కూడా అదే మాంత్రిక విద్యలను నేర్చుకుంటుంది. ఇప్పుడు ఆమె ఒక లక్ష్యంతో జీవిస్తుంది. తన కోల్పోయిన యవ్వనాన్ని తిరిగి పొందడానికి. దానికి ఆమె మళ్ళీ అదే కృష్ణ యాగాలను ప్రారంభిస్తుంది. ఆ యాగం పూర్తయ్యేందుకు 3 చిన్నారుల గుండెలు కావాలి. ఇప్పటికే ఆమె ఒక చిన్నారి గుండెని తీసుకుంది. ఇంకా 2 కావాల్సి ఉంటుంది. ఇప్పుడు ఆమె చూపు మొత్తం అనంత్ మరియు అపర్ణ పిల్లలపైన పడుతుంది. వాళ్ళు చెవిటి మరియు మూగులు కావడం వల్ల సులభంగా లక్ష్యంగా మారుతుందని ఆమె నిర్ణయించుకుంటుంది. ఒక రాత్రి ఆమె తన మంత్రాలతో పిల్లలను పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది. కానీ అప్పటికే పోలీసులు ఆమెపై అనుమానంతో ఆమెను గమనిస్తూ ఉంటారు. చివరకు ఆమె అసలు రహస్యం బయటపడుతుంది. చివరికి పోలీసులు ఆమెను ఆపడానికి ప్రయత్నిస్తారు. ఇక్కడ ఒక ఉత్కంఠ భరితమైన ఘటన జరుగుతూ ఉంటుంది. చివరికి ఆమె ప్లాన్ విఫలం అవుతుంది. అనంత్ మరియు అపర్ణ పిల్లలు ప్రమాదం నుంచి బయటపడతారు. ఆ వృద్ధ మహిళ చేసిన భయంకరమైన పనుల కారణంగా ఆమెకు తగిన శిక్ష పడుతుంది. ఇలా భయం, మిస్టరీ మరియు ఉత్కంఠంతో నిండిన ఈ కథ ఇంతటితో ముగిస్తుంది.